హే గైస్ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. లవ్ రెడ్డి. యాక్చువల్లీ ఈ మూవీ చూడ్డానికి మెయిన్ రీజన్ ఈ మూవీ రిలీజ్ అయ్యాక జనాలు థియేటర్‌కి రావట్లేదని థియేటర్స్ నుంచి త్వరగా తీసేశారంట. బట్ కొన్ని పెయిడ్ ప్రీమియర్స్‌లో మంచి టాక్ వచ్చింది. అలా ఈ మూవీ ప్రొడ్యూసర్స్ మూవీ రిలీజ్ అయిపోయిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టారు గైస్. బ్లాక్ బస్టర్ బట్ ఫెయిల్యూర్ మీట్ అని ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ మొత్తం చూసాను గైస్. మూవీ టీమ్ వాళ్ళు చాలా ఎమోషనల్ అయ్యారు. ఐ కెన్ అండర్‌స్టాండ్ దేర్ పెయిన్. సో ఈ మూవీ ఎప్పుడొస్తదా? ఎప్పుడు చూద్దామా అని వెయిట్ చేశా. సో ఫైనల్లీ ఈరోజు ఆహా అండ్ ప్రైమ్‌లోకి వచ్చేసింది. సో డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. అంతకుముందు మన ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే మన రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్యా. స్టోరీ రొటీన్‌గానే ఉంటది గైస్. అదే రాయలసీమ ప్రాంతంలో నారాయణ రెడ్డి అనే ఒక అబ్బాయి దివ్య అనే ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు. సో లాస్ట్‌కి వాళ్ళ లవ్ సక్సెస్ అయిందా లేదా అనేది బేసిక్‌గా ఈ మూవీ స్టోరీ. స్టార్టింగ్‌లో బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్ అని వేశారు. సో ఇప్పుడు నాకెలా అనిపించిందంటే ఫస్ట్ హాఫ్ చాలా రొటీన్‌గా అనిపించింది గైస్. అందరు యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అన్నీ చాలా ఆర్టిఫిషియల్‌గా ఉన్నాయి. ఏదో షార్ట్ ఫిల్మ్ చూస్తున్న ఫీలింగ్ వచ్చింది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బోరింగ్‌గా అనిపించింది గైస్. రొటీన్ లవ్ స్టోరీలా ఉంది. సెకండ్ హాఫ్ కొంచెం బెటర్ అండ్ క్లైమాక్స్ అయితే చాలా ఎమోషనల్‌గా పెట్టారు. బట్ నాకెందుకో అంతగా అనిపించలేదు. మేబీ మీకు అనిపించొచ్చేమో. మీడియాకర్ ఎమోషన్స్ అనిపించాయి. ఈ మూవీలో చాలా వరకు అందరు కొత్త యాక్టర్సే ఉన్నారు. మేబీ నోన్ ఫేసెస్ ఎవరు లేరని నేను కనెక్ట్ అవ్వలేకపోయానేమో. అండ్ ఫ్రాంక్‌గా చెప్పాలంటే ఇలాంటి లవ్ స్టోరీస్ మనం చాలా చూసాం గైస్. ఇంతకన్నా ఘోరమైన క్లైమాక్స్‌లో మనం చాలా చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ 'సైరట్ ప్రేమిస్తే ఆర్ఎక్స్ 100'. సో పెద్దగా ఎమోషనల్‌గా అనిపించలేదు. ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు కొంతమంది రివ్యూస్ చేశారు గైస్. చాలా బాగుంది, బెస్ట్ లవ్ స్టోరీ అన్నారు. నాకైతే అంతగా ఏం అనిపించలేదు గైస్. మీరు చూడండి, మీకేమన్నా అనిపించిందేమో చెప్పండి. క్లైమాక్స్ మొత్తం హీరోయిన్ వాళ్ళ ఫాదర్ అండ్ హీరో వీళ్ళు ముగ్గురే ఉంటారు గైస్. లాస్ట్ 20 మినిట్స్ మొత్తం ఈ 3 క్యారెక్టర్స్ మీదే ఉంటది. అండ్ ఎండింగ్‌లో అయితే ప్రేమ గురించి కొన్ని కొటేషన్స్ వేశారు గైస్. మనుషుల కన్నా సజీవంగా ఉండేది ప్రేమ ఒక్కటే అని. నాకైతే చాలా క్రింజ్‌గా అనిపించింది గైస్. సారీ టు సే దిస్ బట్ ఫ్రాంక్‌గా అలానే అనిపించింది. మ్యూజిక్ బాగుంది. సెకండ్ హాఫ్‌లో కొన్ని ఫీల్ గుడ్ మూమెంట్స్ ఉన్నాయి. అవి బాగున్నాయి. సో ఓవరాల్‌గా మీకు లవ్ స్టోరీస్ ఇష్టమైతే అండ్ చిన్న సినిమాల్ని ఎంకరేజ్ చేయాలనిపిస్తే ఆహాలో ఆర్ ప్రైమ్‌లో ఒక్కసారి చూసేయండి. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. నా సైడ్ నుంచి రికమెండెడ్ 50%. సో ఇది గైస్ లవ్ రెడ్డి మూవీ గురించి. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూస్తుంటే మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.